ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా స్ట్రెస్ లేదు దాని గురించి. సో జేఈ ఎగ్జామ్ అనేది టెంపరీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే స్టూడెంట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయిపోతున్నారంటే 40 మార్క్స్ వస్తే చాలు. పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ పాయింట్స్ దేనికి అంటే టు మేక్ యువర్ ప్రిపరేషన్ ట్రిపుల్ టైం, మీ ఎఫిషియన్సీని ట్రిపుల్ టైం పెంచుకోవడానికి. యూజువల్ గా అందరూ కూడా అమ్మ సంవత్సరం 2 సంవత్సరాలు చదువుతారు, కానీ ఈ లాస్ట్ 2-3 మంత్స్ ఉంది చూసారా, అక్కడ ఎంత సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెడతారు అది మీకు బూస్టప్ ఇస్తుంది. ఒక యావరేజ్ గా మిగిలిపోవడానికి, అదే యావరేజ్ సూపర్ స్టార్ గా అవ్వడానికి లాస్ట్ 2-3 మంత్స్ చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బికాస్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, 7th సెన్స్ మూవీలో ఉంటుంది చూడండి, మన బ్రెయిన్ అనేది స్ట్రెస్ లో కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది. అయితే స్ట్రెస్ లో 2 రకాలు ఉంటాయి, టెంపరీ స్ట్రెస్, పర్మనెంట్ స్ట్రెస్. పర్మనెంట్ స్ట్రెస్ అంటే మనకి అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వాటిని భరించాల్సిందే, జీవితాంతం భరించాల్సిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని ఎవ్వరూ ఏం చేయలేరు, ఆ స్ట్రెస్ చాలా భీభత్సమైంది, అది మంచిది కాదు. కానీ షార్ట్ టర్మ్ స్ట్రెస్ ఉంటాయి చూసారా, అంటే మీకు జేఈ ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా స్ట్రెస్ లేదు దాని గురించి. సో జేఈ ఎగ్జామ్ అనేది టెంపరీ స్ట్రెస్ ని కలగజేస్తుంది. నువ్వేం చేయాలి, ఆ టెంపరీ స్ట్రెస్ ని మరీ సీరియస్ గా తీసుకోవద్దు. కొంతవరకు భయం వేస్తుంది అంటారు చూసారా, ఆ భయంలో ఇంకొంచెం ఎఫెక్టివ్ గా పనిచేయండి. ఆ స్ట్రెస్ నీకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ లో మేక్ 2 సబ్జెక్ట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్, అండ్ ఆ 2 సబ్జెక్ట్స్ కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ట్రస్ట్ మీ, ఈవిడ ఫిజిక్స్ టీచర్ కాబట్టి మ్యాథ్స్ చదవద్దు అని చెప్తారేమో, నేను కెమిస్ట్రీ కూడా చెప్తున్నాను కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే స్టూడెంట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయిపోతున్నారంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఒక్కొక్కడు ఆల్మోస్ట్ 25 out of 25 క్వశ్చన్లు సాల్వ్ చేసి వచ్చేస్తున్నారమ్మా. 25 లో 23-24 క్వశ్చన్లు ఆన్సర్ చేసి బయటకు వస్తున్నారు. టఫెస్ట్ పేపర్ అయినా కూడా 20 క్వశ్చన్లు 18 క్వశ్చన్లు ఆన్సర్ చేసేస్తున్నారు. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. 100% ఫిజిక్స్ కెమిస్ట్రీలో 80 మార్క్స్ వరకు మిమ్మల్ని మీరు పుల్ చేసుకోండి. సో కీప్ యువర్ టార్గెట్. ఇవాళ నాకు ఇది ఎందుకో పని చేయట్లేదు, బట్ హ్యావ్ యువర్ టార్గెట్ 80 మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ తీరాల్సిందేనమ్మా. సీ దట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 80 దాకా వెళ్ళండి. మ్యాథ్స్ 40 మార్క్స్ వస్తే చాలు. ఫిజిక్స్ కెమిస్ట్రీ 80 దాకా తీసుకెళ్లి మ్యాథ్స్ 40 మార్క్స్ గోల్ పెట్టుకోండి, అద్భుతంగా అనమాట. సో మ్యాథ్స్ అనేది మీరు ఫిక్స్ అయిపోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లెంథియర్. సో మ్యాథ్స్ లో మాత్రం 100% చదవాల్సిన అవసరం లేదు. క్యాలిక్యులస్, సర్కిల్స్, సో స్ట్రైట్ లైన్స్ ఇవి ఉంటాయి కదా, ప్రాబబిలిటీ, హైయెస్ట్ ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇలాంటి కొన్ని చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి చాలు. వాటి మీద రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయండి. సో గివ్ 100% కాన్సన్ట్రేషన్. మేక్ 2 సబ్జెక్ట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్, సో దట్ ఆ 2 సబ్జెక్టులు మీ పర్సంటైల్ ని అలా పైకి తీసుకెళ్లిపోతాయి. నెక్స్ట్, హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్, ప్రాక్టీస్ పీవైక్యూ రిపీటెడ్లీ. హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్ అంటే ఏంటి? లిమిటెడ్ రిసోర్సెస్ అంటే ఓకే, హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొత్త సీరియస్నెస్ వస్తుంది కదా, ఇంకెప్పుడు మొదలు పెడతారు. ఈ మేడం ఈ యూట్యూబ్ లో ఈ మేడం చెప్పేది బాగుందా, ఇదే టాపిక్ ఇంకొకసారి ఎలా చెప్పాడు ఇంకో యూట్యూబ్ లో, అసలు హిందీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తున్నారు, తమిళం వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళందరినీ టీచర్ ని టెస్ట్ చేయడంలో మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. అలాగే ఎక్కువ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్, సింగేజ్ ప్రిపేర్ అవ్వాలా, దిశ ప్రిపేర్ అవ్వాలా, లేదంటే పియర్సన్ ప్రిపేర్ అవ్వాలా, ఇరడో ప్రిపేర్ అవ్వాలా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడున్న 2-3 నెలల్లో అసలు వేరే రిసోర్సెస్ ఏం ఉండకూడదు. యూ షుడ్ హ్యావ్ సింగిల్ రిసోర్స్, సింగిల్ టీచర్, సింగిల్ బుక్, దట్స్ ఇట్. ఆ బుక్ కూడా ఏంటి, పీవైక్యూ, వేరే ఏం అక్కర్లా. పీవైక్యూ అండ్ పీవైక్యూ లాస్ట్ 6 years పీవైక్యూ చేయాలమ్మా. ఇప్పుడు పీవైక్యూ చేసేటప్పుడు వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? లాభం చాలా చాలా ఉంది. మీరందరూ బోలెడన్ని సార్లు చూసుంటారు, నేను కూడా పీవైక్యూ చేసేటప్పుడు చూపించా. 100% నంబర్లు మార్చి రిపీటెడ్ గా సేమ్ క్వశ్చన్లు వచ్చిన సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పీవైక్యూస్ చేస్తే నీకు క్వశ్చన్ ని ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేస్తావు, ఓ ఈ క్వశ్చన్ నాకు తెలుసు అనే ఫీలింగ్ నీకు వస్తుంది. అది నీ ఎగ్జామ్ ఫియర్ ని పోగొట్టేస్తుంది, నీ మైండ్ బ్లాంక్ అవ్వకుండా సేవ్ చేస్తుంది. ఇప్పుడు పీవైక్యూస్ చేయడం అంటే ఆల్రెడీ ఓ రౌండ్ అయిపోయింది, 2 రౌండ్లు అయిపోయాయి. అరే ఈ క్వశ్చన్ ఆప్షన్ సి, ఈ క్వశ్చన్ ఆప్షన్ బి, నీకు ఆప్షన్లు ఇంపార్టెంట్ కాదు.
ఖచ్చితంగా మార్చేస్తారు. ఆప్షన్లు సేమ్ గా ఉండవు, నంబర్లు మారిపోతాయి. టైం పీరియడ్ అడిగితే ఫ్రీక్వెన్సీ అడుగుతాడు, ఫ్రీక్వెన్సీ అడిగితే యాంగులర్ వెలాసిటీ అడుగుతాడు, యాంగులర్ వెలాసిటీ నుంచి యాంగులర్ యాక్సలరేషన్ అడుగుతాడు. సో ఆన్సర్ గుర్తు పెట్టుకోవడం అనేది కంప్లీట్లీ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఎక్కడో కొన్ని ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ తప్ప నీకు ఇంకేమీ గుర్తుపెట్టుకోకూడదు. మరేం చేయాలి? ప్రొసీజర్ ఇంపార్టెంట్, ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఓపెన్ చేసావు, ఒక 100 క్వశ్చన్స్ చేసావు, నువ్వు 20 చేయగలిగావు, 80 రాలేదు. ఏం చేయాలి? 2 రోజుల తర్వాత మళ్ళీ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఓపెన్ చేసి ఆ 80 క్వశ్చన్స్ సొల్యూషన్ చూస్ చేసావు కదా, 2 రోజుల తర్వాత మళ్ళీ అవే 80 క్వశ్చన్స్ సొల్యూషన్ చూడకుండా చేయగలగాలి. ఈసారి 80లో 50 చేస్తావు, 30 మిగిలిపోయాయి. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ రిపీటెడ్ ఉండాలి, రిపీటెన్స్ ఉండాలి, రిపీటెడ్ అండ్ రిపీటెడ్ అండ్ రిపీటెడ్ గా పీవైక్యూస్ చేయాలి. ఎప్పటిదాకా? క్వశ్చన్ చూస్తే నీ ఓన్ గా పెన్ అలా సొల్యూషన్ వెళ్ళిపోవాలి. మెథడ్ పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? ఎక్కడైతే నువ్వు సొల్యూషన్ చూస్ చేసావో, ఓ ఈ ప్రాబ్లం నేను సొల్యూషన్ చూసాను కదా, అప్పుడు ఏం మిస్టేక్ చేశాను, మిస్టేక్ బుక్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి. అది చేయకపోతే కష్టం. సో పీవైక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? నేను చాలా సార్లు చెప్పాను, 147 రూల్ ఫాలో అవ్వండి అని చెప్పి. పీవైక్యూస్ కి 147 రూల్ నేను ఇక్కడ రాయలేకపోతున్నాను. 147 రూల్ అందరూ విన్నారు కదా. రిపీటెడ్ ఉండాలమ్మా. నువ్వు డే 1 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ చేసావో సరిగ్గా 4th డే మళ్ళీ అవే చాప్టర్స్ రివైజ్ చేయాలి. మళ్ళా 7th డే మళ్ళీ అవే చాప్టర్స్ రివైజ్ చేయాలి. రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 7 days కి ఖచ్చితంగా నువ్వు వెనకాల చదివిందంతా రివైజ్ చేయాలి. అందుకే మీరు టెస్ట్లు రాయడం చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ రాయడమే ఒక రకంగా రివిజన్ అన్నమాట. డే 1 నువ్వు క్లాస్ వింటావు, పీవైక్యూస్ చేస్తావు. డే 3 మళ్ళీ క్లాస్ వినకూడదు, డే 3 ఓన్లీ పీవైక్యూస్. డే 7 టెస్ట్. ఇలా ఉండాలి. రివిజన్ కంపల్సరీగా ఉండాలి. రైట్ టెస్ట్, మోర్ అండ్ మోర్ అండ్ మోర్ టెస్ట్లు రాయడానికి ప్రయత్నం చేయండి. టెస్ట్లు ఎందుకు రాయాలి? టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఏ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తే నాకు బాగుంటుంది అనేది తెలుస్తుంది, ఈజీ క్వశ్చన్స్ తో చెయ్యాలా, నెగిటివ్లు ఎలా అవాయిడ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ తెలియాలి అంటే ఎస్పెషల్లీ టైం మేనేజ్మెంట్ కోసం నువ్వు ఎగ్జామ్ రాయాలి. సో మాక్ టెస్ట్లు కంపల్సరీగా రాయండి. హ్యావ్ అ డెడికేటెడ్ టైం బౌండ్ ప్లానర్. మీకంటూ మీరు ఒక టైం బౌండ్ ప్లానర్ వేసుకోండి. అంతేగాని మేమేదో చెప్తాము, బాబు నువ్వు ఈ రోజు ఇది చెయ్యి, ఈ రోజు ఇది చెయ్యి, డేట్ వైజ్ ప్లానర్ ఎవ్వరు ఇవ్వలేరు. బికాస్ యూట్యూబ్ లో కొన్ని వేల మంది కొన్ని వేరు ప్రాంతాల నుంచి ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజ్ టైం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్యూల్ ఉంటుంది కాలేజ్ లో. సో మీకంటూ మీకు ఒక ఓన్ ప్లానర్ వేసుకోండి అండ్ సీ దాట్ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా. ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మీరు నిద్రపోకూడదు. అలాంటి ప్లానర్ ఒకటి వేసుకోండి. తర్వాత డు నాట్ టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. ఇది ఎందుకు పెట్టానంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తాను చూడండి. పిల్లలు కూర్చుంటారు, ఈ రోజు ఎలాగైనా చదివేసేయాలని కూర్చుంటావు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎస్పెషల్లీ నేను అందుకే రాశాను చూడండి, దోస్ హు ఆర్ సిట్టింగ్ అట్ హోమ్, వీళ్ళని నేను అబ్జర్వ్ చేసే చెప్తున్నాను. ఒక మదర్ నాతో మాట్లాడుతూ చెప్పిన విషయం అనమాట ఇది. అందుకే ఇది ఇక్కడ పెట్టాను. నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక పేరెంట్ కలిసారు, మదర్ నాకు చెప్పిన విషయాన్ని ఇక్కడ పాయింట్ గా పెట్టాను. ఏంటంటే కూర్చుంటాడు పిల్లోడు, కూర్చున్నాక మా యూజువల్ గా మదర్ అన్నాక స్నాక్స్ ఇస్తారు. ఈ స్నాక్స్ తినడంలోనే మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. స్నాక్స్ అయిపోయాక వాటర్ తాగడానికి లేచి వెళ్ళొస్తాడు, మళ్ళా కొంతసేపు అయ్యాక వాష్రూమ్కి వెళ్ళొస్తాడు, మళ్ళా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళొస్తాడు, మళ్ళీ ఇంకొకటి ఏదో పని. ఈలోగా మళ్ళీ మనకి ఏదో నోటిఫికేషన్ వస్తుంది, సెల్ ఫోన్ ఒకసారి, ఎందుకంటే నువ్వు గంట నుంచి చదువుతున్నావు అనే ఫీలింగ్ లో ఉంటావు. యాక్చువల్ గా నువ్వేం చదవాలా, సగం సేపు స్నాక్స్ అయ్యాయి, సగం సేపు వాటర్ వాష్రూమ్ అయింది, సగం సేపు ఫ్రిడ్జ్ లో ఏమున్నా ఎత్తుక్కోవడం అయింది, ఈలోగా ఫోన్. ఎందుకంటే బ్రెయిన్ అడిసిపోయింది, నువ్వు చదివేసావు అని అనుకుంటావు, కానీ నిజంగా నువ్వు 10 ప్రాబ్లమ్స్ కూడా చేయలే. ఎందుకు 10 ప్రాబ్లమ్స్ చేయలేదు అంటే నీ బ్రెయిన్ అక్కడ పెట్టలేదు నువ్వు. సో రీల్స్ చూసుకుందాం కొంతసేపు. రీల్స్ అనేది నాట్ ఫర్ రిలాక్సేషన్, ఇట్ విల్ రూయిన్ యువర్ బ్రెయిన్. దయచేసి రీల్స్ చూడకండి. ఏదైనా మోటివేషనల్ వర్డ్స్ సాంగ్స్ అలాంటివి వినడానికి ప్రయత్నం చేయండి. సో డు నాట్ టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. ఓ విపరీతమైన బ్రేక్స్ తీసుకోక్కర్లేదు. నీ ఏజ్ కి నువ్వు 1.5 గంటల పాటు కూర్చుని లేవకూడదు. 1.5 గంటల ఫిక్స్ అయిపోండి. 1.5 hours తర్వాత లేచి నడవడం, పరిగెత్తడం, జంప్ చేయడం, డాన్సులు చేయడం, ఇలాంటివి ఏమైనా చేయండి. బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వండి, అప్పుడు మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఫోన్ అనేది రిలాక్సేషన్ కాదు. ఆల్రెడీ మీ కాలేజెస్ లో స్క్రీన్లు ఉంటున్నాయి, అన్ని ఇప్పుడు అన్ని ఇలాంటి స్క్రీన్లే. మా యూట్యూబ్ లోనూ నువ్వు స్క్రీన్ చూస్తూనే ఉంటావు,
కాలేజ్లోనూ స్క్రీన్ చూస్తూనే ఉంటావు, స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోయింది ఇప్పటికే. సో రిలాక్సేషన్ అనేది 1.5 అవర్ తర్వాత తీసుకోండి, బ్రేక్ ఈజ్ నెసెసరీ. నిద్ర వస్తే హ్యాపీగా ఒక పవర్ నాప్ తీసుకోండి, సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ అవాయిడ్ సాల్వింగ్ ఈజీ ప్రాబ్లమ్స్. ఇది ఎందుకు చెప్పానంటే యూట్యూబ్ లో అబ్జర్వ్ చేసిన తర్వాత ఈజీ ప్రాబ్లమ్స్, ఈజీ చాప్టర్స్ కి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, అంటే ఎక్కువ మంది వాటినే చూస్తున్నారు. కష్టమైన చాప్టర్స్, టఫెస్ట్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు వ్యూస్ ఉండవు, అంటే వాళ్ళు చూడట్లేదు. దట్ మీన్స్ 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్రోన్ టు సాల్వ్ ఓన్లీ ఈజీ ప్రాబ్లమ్స్. రాని ప్రాబ్లమ్స్ అమ్మో భయం వేసేస్తుంది, ప్రాబ్లం రావట్లేదు, రాని దానిని సాల్వ్ చెయ్యమ్మా. రాకపోతే నేర్చుకోవాలి కదా, పట్టుదల ఉండాలి. రాకపోతే నాకు ఎందుకు ఇది రాలేదు అని ప్రయత్నం చేయాలి తప్ప రాని వదిలేసి వచ్చినవి చేసుకుంటాను ఇలాంటివి పనికిరావు. అది జేఈ అయినా సరే, ఎప్సెట్ అయినా సరే, ఇంకేదైనా సరే. సో ముందు ఉండాల్సింది ఓపిక. అందుకే ఫస్ట్ స్లైడ్ లో ఏం పెట్టాను, పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ప్రాబ్లం రాకపోతే గివప్ ఇచ్చేయడం, చిరాకు వచ్చేస్తుంది. చిరాకు వస్తుంది, ఎందుకు రాదు, కాకపోతే కొంచెం పేషెన్స్. ఎందుకు పేషెన్స్ ఉండాలి, జీవితంలో ఏ పని చేయాలన్నా పేషెన్స్ ఉండాల్సిందే. పేషెన్స్ లేకపోతే ఏది కుదరదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. సో మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. బట్ నేను ఇంకా రాద్దాం అనుకుంటే నాకు ఇది ఎందుకో సహకరించట్లేదు. బట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ఆ టైం టేబుల్. నవంబర్ డిసెంబర్ లో ఏం చేయాలి, నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ చాప్టర్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎన్నేసి చాప్టర్స్ ఉన్నాయి డివైడ్ చేసుకోండి. నంబర్ ఆఫ్ డేస్, ప్రతి చాప్టర్ కి ఎంత టైం పడుతుంది. నేను ఫిజిక్స్ లో అయితే ఆల్రెడీ ప్లానర్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క చాప్టర్, పెద్ద చాప్టర్ అయితే 2 days, చిన్న చాప్టర్ అయితే 1 day మాత్రమే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. డిసెంబర్ 31st లేదా జనవరి 1st, 2nd, 3rd, 5th లోగా నీ రివిజన్ అయిపోవాలి, నీ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. జనవరి 5th నుంచి 20th వరకు సెల్ఫ్ రివిజన్. ఇంకా నీకు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఫార్ములే నేర్చుకోవాలా, టాప్ పీవైక్యూ చేయాలా. డిసెంబర్ మంత్ లో మేము కూడా మన వేదాంతు తెలుగు యూట్యూబ్ ఛానల్లో టాప్ పీవైక్యూస్, టాప్ మోడల్స్, సో టెస్ట్ లాగా రాయండి, నాతో పాటు ఒక టెస్ట్ లాగా తీసుకోండి. సో అలాంటివన్నీ చేస్తూనే ఉంటాను కాబట్టి మీరు వేదాంతు తెలుగుని రెగ్యులర్ గా ఫాలో అయితే అవ్వండి. బట్ సీ దట్ యు ఆర్ సాల్వింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఐదర్ విత్ మీ ఆర్ ఆన్ యువర్ ఓన్, బట్ సీ దట్ యు ఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. గాట్ ఇట్? ఓకే అమ్మా. Lenin Surekha, Monday I'll do registration, ma'am. That's good, Nana. All the best. All the best, Nana. I'm dropper. ఇప్పుడు ఒక క్యాలిక్యులేటర్ కొనుక్కున్నా మ్యామ్. 1 hour లో 70 ప్రాబ్లమ్స్ చేశాను, అన్ని కరెక్ట్ అయ్యాయి. వారిని సాయి చైతన్య, ఓకే నాట్ సాయి చైతన్య, ఎవరో చూసారా క్యాలిక్యులేటర్ పెడితే 1 hour లో 40 ప్రాబ్లమ్స్ చేసేవాళ్ళు 1 hour లో 70 ప్రాబ్లమ్స్ చేస్తారు ఖచ్చితంగా. సో ఆజాద్ చంద్రశేఖర బాబు నువ్వేనా? ఎస్. ఫస్ట్ ఇయర్ లో స్టూడెంట్ ఫ్రమ్ విజయనగరం. నేను ఫిజిక్స్ లో ఫ్లూయిడ్స్ అండ్ రొటేషనల్ మోషన్ చాప్టర్ టఫ్ గా ఉన్నాయి మ్యామ్. మా ఫ్లూయిడ్స్ లో సర్ఫేస్ టెన్షన్ చెయ్యి, మిగతావి వదిలేసాయి. రొటేషనల్ మోషన్ లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్ చెయ్యి, మిగతా వదిలేసాయి. గాట్ ఇట్? చాప్టర్ మొత్తం వదిలేసేయద్దు. ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో, నేను చూడలేకపోయాను, బట్ ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో గుర్తుపెట్టుకో, ఫ్లూయిడ్స్ లో సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ చేయి చాలు, ఇంకేం అక్కర్లే, మిగతా వదిలేసి కావాలంటే. నెక్స్ట్ రొటేషనల్ మోషన్ లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్, ఇంతవరకు చెయ్యి చాలు. నేను 1 shot చేశాను వాటి మీద, ఒకసారి ఆ క్లాస్ చూడు సరిపోతుందమ్మా. జనరల్, కెన్ ఐ చేంజ్ BCA యాజ్ మై ఫాదర్? కెన్ ఐ చేంజ్ అంటే అది నా చేతుల్లో ఏం ఉండదు. మీరు MRO ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్తారు మీకు క్యాస్ట్ చేంజ్ అవుతుందా అవ్వదా అనేది. ఓకే. కెన్ ఐ గెట్ IIT హాఫ్ రివిజన్ కంప్లీటెడ్? హాఫ్ రివిజన్ కంప్లీటెడ్ కదా, పర్లేదు. ఒక 50% అయ్యింది కదా, దానిని 80% దాకా తీసుకెళ్ళండి. జేఈ మెయిన్స్ క్రాక్ చేస్తే IIT రాదు. IIT రావాలి అంటే జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేయాలి. ఆ జేఈ అడ్వాన్స్డ్ లో కూడా మీరు బిలో 10,000 ర్యాంక్ లో ఉండాలి ఓసీ వాళ్ళకి. ఓకే. IIT కావాలి అనుకుంటే మీరు జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేయాలి. జేఈ మెయిన్స్ అనేది NIT, IIIT, GFTI కమ్మా. నేను BCB, బట్ నా క్యాస్ట్ సర్టిఫికెట్ OBC రాదు అంట పంచాయతీలో చెప్పారు. కొన్నిటికి రాదమ్మా, కొన్ని క్యాస్ట్లు OBCలో ఇంక్లూడ్ అవ్వవు కాబట్టి రావు, మీరు జనరల్లోకే వెళ్తారమ్మా. ఓకే. అలాంటివి జరుగుతాయి. స్టేట్ లో BC క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కానీ వాళ్ళు OBCలో ఉండరు. కొన్ని క్యాస్ట్లు దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ OBC, తెలుసుకోండి. ఓకే.
జేఈ పీవైక్యూ బుక్స్ కెమిస్ట్రీ. జేఈ పీవైక్యూ బుక్స్ మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే ఒక 1 వీక్ పడుతుంది, బట్ యూ కెన్ ఆర్డర్ దీస్ బుక్స్. ఈ బుక్స్ నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు, లాస్ట్ 7 years బుక్స్ సూపర్ గా ఉన్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళైనా ఈ బుక్స్ ఆర్డర్ చేసుకోండి అమ్మా. మీరు ఫస్ట్ ఇయర్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ బుక్స్ ఆర్డర్ చేసుకోండి. నేను వేరే ఏది ఇంతలా చెప్పలేదు, కానీ ఈ బుక్స్ మాత్రం మీరు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఈ 7 years పీవైక్యూ బుక్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి, మీకు ఇంకా ఏది అవసరం లేదు. కాకపోతే ఇవి ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఇంకొక 10 days పడుతుంది డెలివర్ అవ్వడానికి. సో అది దృష్టిలో పెట్టుకుని మీరు ఆర్డర్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. బట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఆర్డర్ చేసి పెట్టుకోండి అమ్మా, ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. వెరీ మచ్ హెల్ప్ఫుల్. నా ఓబీసీ రిజెక్ట్ అయింది.